గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నచ్చుతారు నాకు బాగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చెప్పను. అదేంటండి? చెప్పండి, రివీల్ చేయండి. ప్రభాస్ గారా? ప్రభాస్, మహేష్ బాబు గారు అందరూ ఇష్టం. ఇష్టమే. యాక్ట్రెస్లో నాకు తమన్నా ఇష్టం. అనుష్క గారు సూపర్ అండి. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి, మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? నా ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి ఏంటంటే చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ అయితే. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను. సో వాళ్ళనైతే ఎప్పటికీ మర్చిపోలేను. అది ఒక పెద్ద ఫ్యామిలీ అంతే నాకు. ఇంకా వాళ్ళ ఇంటి పిల్లలాగా నన్ను కలుపుకొని బయట కనిపించినా సరే ఇంకా అంతే ఇదిగా వస్తారనమాట. నేనెప్పుడు అంటే నాకు వాళ్ళు తెలియకపోయినా కానీ వాళ్ళు ఎలా వస్తారంటే మా అక్క అన్నట్టుగా వస్తారనమాట. అక్క 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 అనుకొని ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కానీ అప్పుడు బ్యాంకాక్ పిల్ల వీడియోస్ కోసం ఇంతలా వెయిట్ చేసేవాళ్ళు. సో అంత బజ్ అలా ఉండేది. ఈ మధ్య కొంచెం తగ్గింది కదా? ఈ మధ్య వీడియోస్ పెట్టడం తగ్గించేశాను. ఎందుకని అంటే ఇది ఎలా అయిపోయిందంటే పీపుల్ చూస్తున్నారు కదా అని చెప్పి ఇంకా నేను నా హెల్త్ చూసుకోకుండా చాలా ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదండి. మొత్తం ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఎప్పుడైతే బాగా మనకి వీడియోస్ వైరల్ అయ్యాయో మన పని ఇంకా థంబ్నెయిల్స్ అవన్నీ అంటే ఈయనకి వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయేది అనమాట. ఒకప్పుడు కొంచెం వర్క్ తక్కువగా ఉండేటప్పుడు థంబ్నెయిల్స్ అన్ని బాగా చేసేవారు. అండ్ SEO ట్యాగ్స్ ఇవ్వడం కానీ ఎవ్రీథింగ్ మా హస్బెండ్ చూసుకునేవారు. బట్ ఎప్పుడైతే ఛానల్ మంచిగా పాపులర్ అయిందో క్వాలిటీ ఇవ్వాలి పీపుల్కి. ఇంతమంది మనల్ని అభిమానిస్తున్నప్పుడు ఖచ్చితంగా చూసే వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి అని చెప్పి ఇంకా థంబ్నెయిల్స్కి ఇంకా బయట థంబ్నెయిల్స్ చేయించడం, ఇంకా ఆయన చేసేవన్నీ ఇంకా ఒక టీమ్ లాగా అలా పెట్టుకొని చేసుకోవడం. సో అందుకు కొంచెం తగ్గింది. కొంచెం కాదు, చాలా తగ్గింది. హెల్త్ ఇష్యూస్ వచ్చాయి బాగా. అలా కూర్చొని ఎడిట్ చేయడం, ఇంకా బ్యాక్ పెయిన్ కానీ. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నాను. అందుకే ఇంకా అందుకే డాడీ మమ్మీ ఈయన అంటారనమాట, చాలు ఇంకా హెల్త్ మీదకి తెచ్చుకోవద్దు, వీడియోస్ కంటిన్యూ చేస్తారా లేదా అంటే నాకు చెయ్యాలనే ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడే కానీ నేను ప్రీవియస్ వీడియో ఓపెన్ చేశానంటే అక్క వీడియో పెట్టి 2 weeks అవుతుంది అక్క, వీడియో పెట్టవా అంటారనమాట. ఇంకా అలా అడుగుతున్నప్పుడల్లా నాకు మనసు లాగుతుంటది, చేద్దాము అట్లీస్ట్ వీక్లీ 2 or 3 వీడియోస్ అయినా ఇవ్వండి. స్టార్టింగ్ లో ఏంటంటే థాయిలాండ్ ని బ్యాంకాక్ ని చూపిస్తే యాస్తో మంచిగా చూసేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే నా గురించి అడుగుతారు, అక్క ఈశాన్ ఏం చేస్తున్నాడు, పాప ఏం చేస్తుంది, మీ ఇంట్లో వ్లాగ్స్ చేయొచ్చు కదా, నువ్వు బయట తిరగద్దు, బయట వ్లాగ్స్ ఏం వద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఏం వద్దు అంటారు వాళ్ళు. ఎంతసేపు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఫంక్షనా ఏంటి, సరదాగా నీ కబుర్లు నాకు బాగా అనిపిస్తుంది అక్క, మీ ఫ్యామిలీలా ఉండాలనిపిస్తుంది అక్క. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా, నేను ఓన్లీ ఈ వీడియోస్ పెద్దోళ్ళ కోసమే చేశానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్నమ్మల అమ్మమ్మలతో పెరిగి ఆ కనెక్టివిటీ బాగా ఉండడం ఏంటంటే మనము యాసతో మాట్లాడదాం. సో యాసతో మాట్లాడితే ఒక 50-60 ఏళ్ళ పైన వాళ్ళు మంచిగా కనెక్ట్ అవుతారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, చక్కగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు సీరియల్ చూస్తున్నట్టుగా చూస్తారు అన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ యాస పిల్లలకి కనెక్ట్ అయిపోవడం చాలా ఆశ్చర్యం నాకు. అసలు ఇప్పుడు జనరేషన్ కి అసలు అది ఎలా అర్థమవుతుంది, ఎలా నచ్చుతుంది అని కూడా తెలియదు. ఇంకా నేను అప్పట్లో వాడిన వర్డ్స్ ఉంటాయి కదా, అమ్మమ్మ నాన్న వర్డ్స్, అవి గుర్తు చేసుకొని మరి నేను యూజ్ చేస్తాను అనమాట. అది బాగా నచ్చుతారు. సో ఇప్పుడు కూడా మేము అందరం కోరుకుంటుంది ఏంటంటే పిల్లల గురించి, మీ గురించి, మీ సారీస్, మీ ట్రెడిషన్, మీరు ఇంట్లో కుక్ చేసేది అండ్ ఇవన్నీ కూడా వ్లాగ్స్ చేసి చూపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకేంటంటే వీటి మీద తక్కువ అనమాట. ఎప్పుడు యూజువల్గా బయటకు ఎక్కువ తిరుగుతుంటాం కదా, నాకు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా థాయిలాండ్ ఏంటంటే మడత పెట్టి మీ చేతిలో పెట్టాలి అన్న ఇదిలో ఆల్మోస్ట్ సగం అలా ఇచ్చారు. సగం ఇవ్వలేదు,
ఓన్లీ 10% ఇచ్చాను. అమ్మో, ఇంకా 90% ఉంది ఇంకా. ఓకే. కానీ ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఇంక డీవియేట్ అయిపోయారు అనమాట. ఎంతసేపు నా గురించి అనే అడుగుతారు. సో ఏంటంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఒక పక్క థాయిలాండ్ని చూపించాలా, బ్యాంకాక్ బ్యూటీని చూపించాలా, లేకపోతే మన ఫ్యామిలీని చూపించాలా, మొత్తం అది ఎంతవరకు యూస్ఫుల్ అని కొన్నిసార్లు అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఏంటి ఈ వీడియో వల్ల ఉపయోగం ఏంటి అని. కాదు నేను ఏమైనా ఒక ప్రొఫెసర్నా లేకపోతే ఏంటి కాదు కదా, నేను మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో నేను ఎందుకు చేస్తాను, నా వీడియో మీకు యూజ్ అవ్వదు అంటే మీరు చూడొద్దు అంతే. కానీ ఆ కమెంట్ ఎలా పెడతారు నాకు అర్థం కాదు, వీడియో ఎందుకు చూసి అలా కమెంట్ పెడతారు నాకు అర్థం కాదు. చాలా తక్కువ మంది అలాగ ఒకళ్ళిద్దరు పెడుతుంటారు. బట్ నెగిటివ్ కమెంట్స్ని పట్టించుకోవడం అయితే మానేశాను. స్టార్టింగ్లో బాగా బాధపడేదాన్ని. వర్మ గారు ఒకటే మాట అనేవారు, కమెంట్కి రూపాయి ఖర్చు అవ్వదు, నచ్చిన వాళ్ళు పెడుతుంటారు, దానికి సీరియస్గా తీసుకోవాల్సిన పనేమీ లేదు అని చెప్పి చాలా ధైర్యం చెప్పేవారు అనమాట. నీకెందుకు అని. ఏవైనా నేను చూసి హర్ట్ అవుతానన్న కమెంట్స్ లాంటివి నా లేపేస్తారు. నేను చూడకముందే ఎర్లీ మార్నింగ్ లెగ్సి కమెంట్స్ ఎత్తుక్కుంటానని ఆయనకి తెలుసు. సో మిడ్ నైట్ కమెంట్స్ లేపేస్తారు. సూపర్. పిచ్చి పిచ్చి కమెంట్స్ సూపర్ మీరు. అసలు బాధపడినెవరు.